టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మర్రి రాజశేఖర్ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుకను తోడేస్తున్న ఇసుకాసురులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కోల్హాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. వెంకట ప్రసాద్ స్టాలిన్ స్వామి నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ. ఆలేరు రెవెన్యూ డివిజన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన బిర్లా ఐలయ్య. ఏఎంఆర్ ప్లానెట్ మాల్లో 70 అడుగుల క్రిస్మస్ ట్రీ ఏర్పాటు. భువనగిరి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. త్రిపుల్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిపుల్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిపుల్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వసితులు మాట్లాడుతూ త్రిపుల్ నుండి NH65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయడం అన్యాయమని, త్రిపుల్ వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ 2 భాగాలుగా విడిపోతుందని, ప్రాణం పోయినా కానీ త్రిపుల్ కి భూమిని ఇవ్వమని, త్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామన్నారు. భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలన్నారు. చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిపుల్ వల్ల కోల్పోతున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిపుల్ సమస్యపై స్పందించాలని కోరారు. సర్వే చేసిన అధికారులు కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజాపాలన చేసుకుంటారు, ప్రజల్లో తిరుగుతారు, ప్రజల మనిషి అంటున్నారు. మరి మునుగోడు ప్రజల్లో ఈ మునుగోడు లేదా, ఈ చౌటుప్పల్ కనబడతలేదా, త్రిపుల్ మీకు సంబంధం లేదా, మీరు ఎవరికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు? మంత్రి గారు చెప్పమంటే మంత్రి గారికి చౌటుప్పల్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి పలుమార్లు కూడా ఒక 50 సార్లు కూడా ధర్నా చేసినాం. ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, చెవులుండి కూడా ఇనలేకపోతుంది. ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తలేడు. ఆయన ప్రజాపాలన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం. మేము రైతులను కామని అడుగుతున్నాం. వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు. మరి మంత్రి గారు, సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లోబడి పనిచేస్తా ఉన్నారా వీళ్ళు, లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పనిచేస్తా ఉన్నారా? రైతుల గోడు ఎక్కడన్నా పోని, రైతులు చచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా? ఆర్డీఓ గారు ఇప్పటికి 2 వారాల క్రితం కూడా గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుప్పల్ ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్డీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్డీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, త్రిపుల్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గోమాత లేనిదే మానవులకు మనుగడ లేదని పేర్కొన్నారు బాలకృష్ణ గురుస్వామి. గోవుల రక్షణ కోసం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గోరక్ష మహాపాదయాత్రను మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాలకృష్ణ గురుస్వామి గోమాతతో చేస్తున్న పాదయాత్రకు స్థానిక అయ్యప్ప స్వాములు గణేష్ స్వాగతం పలికారు. సిద్దిపేట చౌరస్తా వద్ద గోమాతకు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం వల్ల విషతుల్యమైన ఆహారం తింటున్నామని, తద్వారా ఎంతో మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 50,000కు పైగా ఆవులు వధకు గురవుతున్నాయని, గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నేటికి 81 రోజుల పాటు ఈ పాదయాత్ర పూర్తయిందని, 2530 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్రకు స్వాగతం పలికిన అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్థానిక గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భువనగిరిలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పాండు, టిఎస్ఎస్ యుఎస్ వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరారు. రెగ్యులర్ గా నియమించాలని ఉద్యోగుల సంఘం తరపున కోరుతున్నామని తెలిపారు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళని ఇక్కడికి ఇన్విటేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన నిర్ణయమే అది. అంటే వాళ్ళని పిలవడం ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అలాగే మహిళల నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతాం మేడం. వాళ్ళ బట్టి అట్లా చాలామంది ప్రెస్ రిపోర్ట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం చేసే సమయ ఉధృతాన్ని పత్రికా పరంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. నిన్ననే నైట్ అంటే TV9 వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాదాపు వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ అంటే మన సంఖ్యాపరంగా వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక లైవ్ న్యూస్ ఛానల్ వెళ్ళినప్పుడు అక్కడ మనం మాట్లాడే విషయాలు ముందు మాట్లాడుతున్నప్పుడు టోటల్గా వీడియో కవరేజ్ అంటే అందరినీ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మన సంఖ్య కనబడాలి. కాబట్టి కొంచెం సంఖ్య రేపటి నుంచి ఎక్కువ అవుతుందని ఆశిస్తూ రేపు వాళ్ళని పిలుచుకుందాం అనుకుంటున్నాను. రేపు దాదాపుగా TV9 అంటే మేజర్ డిగ్రీలో ఉన్నారు. దయచేసి మీ అందరికీ చేసే విజ్ఞప్తి, మీ సంఖ్య ఎక్కువగా ఉండాలి. మీ సంఖ్య ఎక్కువ ఉంటే మన సమ్మె ఉధృతానికి బలోపేతం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ 7 రోజులలో కూడా మనం సమ్మె చేస్తున్నాం. కానీ పత్రికా పరంగా న్యూస్ పరంగా అది కొంత వేరకు వెళ్ళడం లేదు. ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ వస్తున్నాయి, న్యూస్ వస్తున్నాయి. మన సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మనకు తెలిసిన బంధువులు కూడా చాలా వరకు ప్రెస్ రిపోర్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. దాదాపు మేడం IRP మేడం వాళ్ళ స్టేట్లో వాళ్ళ సార్ ఉంటారు. అదేవిధంగా తుర్కపల్లి ఉన్నారు. దాదాపు మీరు కూడా మనకంటే వెనుక వచ్చిన మోడల్ స్కూల్ వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి అబ్జర్వ్ అయ్యి వాళ్ళు పర్మనెంట్ అయిపోయారు. మనం అక్కడే ఉండిపోయాము. అందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఉంది. మంచి సమయం ఉంటే మంచి చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యేంత. దీంతో పాటుగా మనకు వయసు కూడా మీద పడిపోతుంది. పిల్లలు, సమస్యలు, ఉద్యోగరీత్యా ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు మనది ప్రాజెక్ట్ అనడం అయితే అన్యాయం అండి. ప్రాజెక్ట్ ఇది స్టేట్ సెంట్రల్ది అనడం అయితే అన్యాయం. ఎందుకంటే మనము అదే స్టేట్లో ఉన్న పిల్లలకి సేవ చేస్తున్నాం. సెంట్రల్ పిల్లలు చదివించట్లేదు. గవర్నమెంట్ ఏదైనా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం మనకు కాంట్రాక్ట్ అనే పద్ధతిని తొలగించి రెగ్యులైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం గవర్నమెంట్ని. ఏదో ఒకటైతే మంచి విషయం ఈరోజు వింటామని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చర్చలకు వెళ్ళిన వాళ్ళు తీపి కబుర్తో మనకు వస్తారని అనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో కూడా చిన్నగా మన సమస్యలని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు న్యూస్ మాత్రం కరెక్ట్గా మెయిన్ మంచి పేపర్లోనైతే రావట్లేదు. చిన్న చిన్న పేపర్లో కానీ చిన్న చిన్న ఛానల్లో వస్తుంది. మనకి కొంచెము ఈనాడు మెయిన్ ఎడిషన్లో వస్తే ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది. మా అందరి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీరు మా కోసం ఇక్కడికి రావడం మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దానికి వచ్చిన ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, కోశాధికారికి అలా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మన వాళ్ళు అక్కడ ఆఫీస్లో ఉండడం వల్ల అట్లా చాలా మౌలాలి ఏఎంఆర్ ప్లానెట్ మాల్ లో 70 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. మౌలాలి ఏఎంఆర్ ప్లానెట్ మాల్ లో 70 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవరెండ్ ఎరువా బాలస్వామి చేతుల మీదుగా ఈ యొక్క ట్రీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇంత భారీ ఎత్తున క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు.
చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885555. తిరిగి వార్తలకు స్వాగతం. ఆలేరు రెవెన్యూ డివిజన్ రఘునాథపురం మండలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య. ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, అదే విధంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదన్నారు. జనాభా, విస్తీర్ణం, పరిపాలన, సౌలభ్యం ప్రతిపాదికన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరగలేదన్నారు. ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. కానీ రైతుల, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయలేదన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల రెవెన్యూ అనేక భూ సమస్యలు పెరిగాయని, అనేకం అపరిష్కృతంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొత్త డివిజన్లతో ప్రజలకు ప్రయోజనం పొందుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి మన రాష్ట్రంలో 42 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం 76 పెంచింది. కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా, విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు, వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తినాయి అధ్యక్ష. అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష. కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు, ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీఎఫీస్లోకి పోవాలంటే 50 నుంచి సుమారు 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి, దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేశారు. పార్టీ పిలుపు మేరకు లగంచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో లగంచర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లగంచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసిన
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం నిరసన తెలిపారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళకే కావాలని, మాకు బతుకు తెరువు లేదని, మేము రెక్కాడితే కానీ నొక్క నిండని జీవులమని లగచంద్ర ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి, కొండరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ సొంత నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించడం, మమ్మల్ని కాపాడని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపిచ్చి గుర్రాలతో తొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల యొక్క భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి 12 గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్ళినటువంటి విజన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెర మీద తీసుకొస్తున్నాడు. అంటే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇలా భారత రాష్ట్ర సమితి అటు హరీష్ రావు గారు, మరి ఇటు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజలలో ఉండి ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ లగచర్ర రైతుల్ని మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దానిలో భాగంగానే లగచర్ల రైతులతో పాటు మరి పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి. రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వన్ వీక్ లోపల మరి తప్పకుండా 1-2 రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి. లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల పక్షాన రుణమాఫీ కానీ రైతులు, అదేవిధంగా రైతుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టి మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, కోదాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లగంచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పేద దళిత గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క
కంపెనీల కోసం అక్రమంగా వారి దగ్గర నుంచి భూములు లాక్కుంటే వాటిని అడ్డుకున్నటువంటి లఘుచర రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లలో వేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయటమే కాకుండా వారిపై 3rd డిగ్రీ ప్రయోగం చేసి అనువనువున వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని వారిని వెంటనే విడుదల చేయాలని భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది. కాబట్టి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బల్లమల్ల యాదవ్ గారి ఆదేశానుసారం మా పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతుల్ని వెంటనే విడుదల చేసి వారిపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ అంబేద్కర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుకను తోడేస్తున్న ఇసుకాసురుడు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమదారులు తమదైన శైలిలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దానికి తోడు అధికారులకు మామూలు అందుతుండటంతో వీరి వ్యాపారం 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కొంతకాలంగా ప్రభుత్వ అనుమతితో జరిగిన ప్రస్తుతం అనుమతి లేకుండానే అధికారులకు మామూలు అందచేస్తూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ తంతంతా అధికారులకు తెలిసే జరుగుతుందని అనుమానాలకు తావిస్తోంది. పగలు రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించి అడగగా ట్రాక్టర్ డ్రైవర్లు చరవాణిలో మాట్లాడడంతో పోలీసులు ఆ వాహనాలను వదిలిపెడుతున్నారు. ఆ ఫోన్లో మాట్లాడింది ప్రజాప్రతినిధుల, పోలీస్ అధికారుల అనేది తెలియాల్సి ఉంది. ఆక్రమణలను అరికట్టాల్సింది పోయి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులకు కొమ్ము కాయడంతో దళారులు రెచ్చిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా అధికారుల చేతివాటం వల్లే ఇదంతా జరుగుతుందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక దళారులు మాత్రం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేయడం శోచనీయమని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ల ముందు నుండే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న స్థానిక పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ అధికారులు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్, మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో దిగకుండా వారి వృత్తికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.